మొదట మున్సిపల్ కార్పొరేషన్లో మున్సిపాలిటీలు నగర పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని ఆ తర్వాత గ్రామ పంచాయతీలకు చేపట్టాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ మేరకు కసరత్తును ప్రారంభించింది. పెండింగ్లోని కోర్టు కేసులు, అసంపూర్తిగా నిలిచిపోయిన డివిజన్లు, వార్డుల పునర్విభజనపై దృష్టి సారించింది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన డెడికేటెడ్ కమిషన్ నివేదిక వచ్చేలోగా ఎన్నికలకు ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ సర్వ్ ముగిసిన వెంటనే సెప్టెంబర్, అక్టోబర్లో స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. రాష్ట్రంలోని 123 పుర నగరపాలక సంస్థలు, నగర పంచాయతీలకు కోర్టు కేసుల కారణంగా 100 చోట్లే 2021లో 2 దశల్లో ఎన్నికలు నిర్వహించారు. కోర్టు కేసుల పెండింగ్ కారణంగా 23 పుర నగరపాలక సంస్థల్లో ఎన్నికలు జరగలేదు. కేసుల పరిష్కారంపై పురపాలక శాఖ దృష్టి పెట్టింది. హైకోర్టు ఆదేశాలతో 2022లో కాకినాడ నగరపాలక సంస్థల్లో 2 డివిజన్లను మినహాయించి ఎన్నికలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 87 చోట్ల పాలకవర్గాల పదవీకాలం ఈ ఏడాది మార్చి 17న ముగిసింది. మరో 13 చోట్ల నవంబర్లో ముగియనుంది. 100 చోట్ల ఎన్నికలు నిర్వహించాలా, 123 చోట్ల నిర్వహణకు ముందుకెళ్లాలా అనే దానిపై స్పష్టత ఇవ్వాలని పురపాలక శాఖను ఎన్నికల సంఘం కోరింది. వచ్చే 2-3 నెలల్లో ఎన్నికలను నిర్వహించాలంటే పునర్విభజన ప్రక్రియను పక్కన పెట్టి పాత డివిజన్లు, వార్డులతోనే ముందుకెళ్లాలి. లేదంటే హైకోర్టులో కేసులు పరిష్కారమయ్యేదాకా వేచి చూడాలి. సాధ్యమైనంత త్వరగా మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.